తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గతానికి భిన్నంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా చెమటతో కూడిన ఇబ్బందికర వాతావరణం కనిపిస్తోంది. మార్చి నెల చివరికి వచ్చేసరికి రోళ్లు పగులుతున్న ఎండలు నమోదవుతున్నాయి. ఎండ దెబ్బకు జనం ఇప్పటికే అల్లాడిపోతున్నారు. ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా నిర్మల్ జిల్లాలో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్లో 43.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈరోజు ఉష్ణోగ్రతల విషయానికి వస్తే కనిష్టంగా 39 డిగ్రీలు ఆ పైన ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఉక్కపోత, వేడి గాలులు ఇబ్బంది పెడతాయని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లకుండా ఉంటేనే మంచిదని వాతావరణ శాఖ పేర్కొంది. ఇదిలా ఉంటే నిన్న హైదరాబాద్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్లో నిన్న 42 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. నిన్న మొత్తం 11 జిల్లాల్లో 42.1 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక శాఖ వెల్లడించింది. కాగా రాబోయే మరో 3 రోజుల పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. ఇప్పటికే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉగ్ర బాణుడు నిప్పులు చెరుగుతున్నాడని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో తీవ్రమైన ఎండల దాటికి వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల్, మహబూబ్ నగర్, కొమరంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. వడగాలుల బారిన పడకుండా వారిని వారు రక్షించుకోవాలి. మండుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకొని సమయానుకూలంగా పనులను ప్లాన్ చేసుకోవాలి. విపరీతమైన ఎండల్లో తిరగడం మంచిది కాదని సూచన. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులు ఉన్నాయని, వడగాలులు వీచే అవకాశం ఉందని క్లైమేట్ సెంట్రల్ శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. ప్రస్తుతం దేశమంతటా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని పేర్కొంది. తెలంగాణ, ఏపీలతో పాటు రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ మరియు ఒడిశా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.